హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ చూపించబోయే రెసిపీ తెలంగాణ మటన్ కర్రీ. ముందుగా దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకొని బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకున్న 1/2 kg మటన్ ఇక్కడ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకుంటున్నాను 1/2 kg మటన్కి. ఇది బాగా కలుపుకొని ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, విజిల్ తీసాక మనకి కర్రీ అనేది ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని స్ప్లిట్ చేసిన గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నాన్ వెజ్ లవర్స్కి చాలా ఫేవరెట్ అయిన మటన్ కర్రీ. ఈ స్టైల్లో చేసుకొని తినండి, మీకు కూడా చాలా నచ్చుతుంది.